మహి చిన్ని దగ్గరకు వచ్చి చిన్నితో ఇలా అంటూ ఉంటాడు. చిన్ని చేతికి రక్ష ఇస్తూ ఇలా అంటూ ఉంటాడు. చిన్ని, ఇదిగో ఇది నీ చేతికి కట్టుకో, నీకు ఎలాంటి బాధలు రావంట, ఆ దేవుడే నీకు అండగా నిలబడతాడంట, నాకు తెలిసిన స్వామీజీ ఇచ్చారు, ఇదిగో చిన్ని కట్టుకో నీ చేతికి అని చెప్పి అక్కడ ఉన్న మహి అయితే చిన్ని చేతికి అయితే రక్షణ అయితే కడుతూ ఉంటాడు. అలా తాయెత్తును కడుతూ ఉండగా అక్కడ ఉన్న బాలరాజు అలాగే కావేరి దేవ వాళ్ళైతే అలా వాళ్ళిద్దరి స్నేహాన్ని చూస్తూ ఉంటారు. ఇక మహి అయితే చిన్నికి ఆ రక్షణ కట్టి ఇలా అంటూ ఉంటాడు. చిన్ని, ఎప్పటికీ కూడా మన ఇద్దరి స్నేహం ఇలానే ఉండాలి చిన్ని, మనం ఎప్పటికీ కూడా విడిపోకూడదు, మనం ఎప్పుడూ కూడా ఇలానే కలిసి ఉండాలి చిన్ని, ఏమంటావు, మనం ఎప్పుడూ కూడా ఫ్రెండ్సే కదా అని చెప్పి తన చేతిని ఇస్తాడు. దాంతో చిన్ని అయితే మహి చేతితో చేయి కలిపి మనం ఎప్పుడూ కూడా ఇలానే సంతోషంగా ఉందామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మహి చిన్ని వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూసి అక్కడ ఉన్న బాలరాజు కావేరి అయితే చాలా సంతోషిస్తారు. ఇంతలో ఇదంతా చూసి అక్కడ ఉన్న దేవ అలాగే నాగవల్లి వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక చిన్ని మహి వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి ఆ దేవుడు ముందే ప్రమాణం చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు. అదంతా చూసి దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మహి అయితే ఉషా టీచర్కి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. టీచర్, రేపు మా ఇంట్లో ఒక పండగ జరగబోతుంది, మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి టీచర్, అలాగే తులాభారం కూడా జరగబోతుంది టీచర్, మీరు చిన్నిని తీసుకొని రండి టీచర్ అని చెప్పి మహి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాలరాజు కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి దేవ ఇంట్లో ఫంక్షన్ అంటే ఏదో జరగబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మహి అయితే టీచర్, మీరు చిన్నిని తీసుకొని వస్తారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో చిన్ని అయితే ఖచ్చితంగా వస్తాం మహి, ఎందుకు రాము, వస్తాము అని చెప్పి మాట ఇస్తుంది. అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చిన్ని నిజంగానే వస్తారు కదా, ప్రామిస్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్రామిస్ మహి, ఖచ్చితంగా ఉషా టీచర్ నేను వస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావేరి బాలరాజు వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు. ఆ దేవ ఇంట్లో ఫంక్షన్ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏంటో అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.